హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డయల్ స్పోర్ట్స్. మరి ఇండియాలో ఉమెన్ క్రికెట్ని బీసీసీఐ టేక్ ఓవర్ చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం బాగా పెరిగింది. ఎంతోమంది క్రికెటర్లు వచ్చారు, నేషనల్ టీంకి ఆడుతున్నారు, ఉమెన్స్ ఐపీఎల్ ఆడుతున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ప్రణవి చంద్ర కరేబియన్ ప్రీమియర్ లీగ్కి సెలెక్ట్ అయింది. సో ఆమె కెరీర్ గురించి, ఎర్లీ కెరీర్ గురించి, ఫ్యూచర్ టార్గెట్స్ గురించి ఆమె మాటలను తెలుసుకుందాం. హాయ్ ప్రణవి, హౌ ఆర్ యూ? వెరీ గుడ్. సో వెల్కమ్ టు అవర్ షో. సో ఎట్లా అనిపిస్తుంది కరేబియన్ ప్రీమియర్ లీగ్కి సెలెక్ట్ కావడం? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. నా జర్నీలో చాలా ఎర్లీగా ఇంత స్టేజ్కి వెళ్ళి ఆడడం, మన కంట్రీలోంచి ఓన్లీ 3 players వెళ్తున్నారు, దాంట్లో ఒకళ్ళు నేను అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆడపిల్లల్ని అంత ఈజీగా ఎంకరేజ్ చేయరు స్పోర్ట్స్లో, కానీ కొంతకాలంగా ఆ మార్పు అనేది కనిపిస్తుంది. సో మీ పేరెంట్స్ నుంచి ఎర్లీ స్టేజ్లో, ఐ మీన్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు మీరు కెరీర్? ఎట్లాంటి ఉంది సపోర్ట్? బేసిక్గా నేను విమెన్స్ క్రికెట్ అని స్పెషల్గా చూడడం 2017 వరల్డ్ కప్ నుంచి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచే అంటే చిన్నప్పటి నుంచే ఆడుతూ ఉన్నాను గల్లీ క్రికెట్, ప్రొఫెషనల్గా కాకపోయినా. వెన్ ఐ వాజ్ 16 నేను ఇంకా ఒక డిఫరెంట్ కెరియర్ లాగా చూస్ చేసుకుందాం అని సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యాను బేసిక్గా. అప్పుడు సమ్మర్ క్యాంప్ కోసం అయితే పేరెంట్స్ బాగానే సపోర్ట్ చేశారు. దాని తర్వాత క్విక్గానే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం, స్టేట్ని రిప్రజెంట్ చేయడం అలా జరగడంతో ఇంకా నన్ను ప్రొఫెషనల్గా తీసుకోవడానికి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అంటే కంపేర్ విత్ అదర్ స్పోర్ట్స్, క్రికెట్లో ఇంజురీస్కి అంటే బాల్ కొంచెం హార్డ్గా హిట్ అవుతుంది, ఇంజురీస్కి మీ పేరెంట్స్ ఏం భయపడలేదా? ఐ మీన్ అంటే ఆడపిల్లలు కాబట్టి దే కెన్ అవాయిడ్. ఆఫ్ కోర్స్ భయపడతారు. నాకు చాలా ఇంజరీస్ అయ్యాయి స్టార్టింగ్ నుంచి. ఫింగర్ ఫ్రాక్చర్స్ అవ్వడం, టో ఫ్రాక్చర్స్ అవ్వడం, ఇక్కడ బాల్ తగిలి స్టిచెస్ పడడం, ఇవన్నీ అవుతానే ఉన్నాయి. బట్ వాళ్ళు కూడా ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్ అని తీసుకుని నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. సో కోచింగ్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరున్నారు ఎర్లీ డేస్లో కోచింగ్? ఇప్పుడు ఎట్లా కంటిన్యూ అవుతుంది? మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? నేను సమ్మర్ క్యాంప్ జాయిన్ అయ్యానని చెప్పాను కదా, అది వచ్చేసి డానియల్స్ క్రికెట్ అకాడమీలో నేర్చుకున్నాను. దాని తర్వాత 2018 డిసెంబర్లో నేను ఇక్కడ రామానాయుడు క్రికెట్ అకాడమీలో నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అండర్ చాముండేశ్వరనాథ్ గారు. ఆయన సపోర్ట్తో నేను చాలా నేర్చుకున్నాను, క్రికెట్ వైజ్, లైఫ్ వైజ్. ఈ పెద్ద స్టేజ్కి వెళ్ళి ఆడడం, ఆ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేయాలి అంతా ఇక్కడే నేర్చుకున్నాను. అంటే డొమెస్టిక్ క్రికెట్లో మీ ఎంట్రీ ఎప్పుడు జరిగింది? ఎట్లా అనిపించింది? ఎందుకంటే సీనియర్ క్రికెటర్స్ చాలా మంది ఉంటారు, చాలా ఎర్లీగా ఆడినప్పుడు సమ్ ప్రెషర్ ఉంటుంది. సో ఎట్లా అనిపించింది? ఫస్ట్ నేను స్టేట్కి ఆడింది అండర్ 23 T20s. అప్పుడు నేను ఐ థింక్ టీంలో యంగెస్ట్ నేనే ఉన్నాను. అప్పటి నుంచి ఆ సీనియర్స్తో మింగిల్ అవ్వడం, వాళ్ళ నుంచి నేర్చుకోవడం, వాళ్ళ నుంచి టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోవడం అలా అలవాటు అయిపోయింది. ఓకే. అయితే ఏదైతే మీ కెరీర్ ఉందో స్టార్టింగ్ నుంచి కొంచెం ఏదైనా బిగ్ టార్గెట్స్ పెట్టుకున్నారా? లేకపోతే సంథింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రొఫెషనల్ తీసుకోవడానికి ఎర్లీ స్టేజ్లో తీసుకున్నారా? సమ్ టైం పట్టిందా మీకు? అంటే సమ్మర్ క్యాంప్ జాయిన్ అయినప్పుడు జస్ట్ ఆ సమ్మర్ హాలిడేస్ వరకు గడిపేస్తాను అనుకున్నాను. బట్ అక్కడ చూసి నన్ను కోచెస్ నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఆడొచ్చు అని చెప్పినాక నేను స్టేట్ సెలెక్షన్స్కి వెళ్ళాను. అక్కడ వెంటనే సెలెక్ట్ అవ్వకపోయినా నెక్స్ట్ సీజన్కి అండర్ 23కి ఆడి, దాని తర్వాత వెంటనే అండర్ 19 క్యాప్టెన్ చేసి వచ్చాను. ఓకే. ఎడ్యుకేషన్ని మరి స్పోర్ట్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? నాది అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇంటర్మీడియట్ వరకు నేను చదువుకుంటానే ఉన్నాను. అప్పటికి ఇంకా క్రికెట్ స్టార్ట్ చేయలేదు. అండర్ గ్రాడ్యుయేషన్కి నేను క్లాసెస్ తీసుకుని కాలేజ్కి వెళ్ళకపోయినా అట్లా మేనేజ్ చేసి క్లియర్ చేస్తాను. ఓకే. ఎవరు మీకు ఇన్స్పిరేషన్ క్రికెటర్లో? యాజ్ ఎ క్రికెటర్, ఉమెన్ క్రికెటర్స్ కానీ మెన్ క్రికెటర్స్లో ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? నా ఫేవరెట్ క్రికెటర్ MS ధోని. ఇన్స్పిరేషన్ అంటే ఇంకా ఆయన, చిన్నప్పటి నుంచి ఆయన్నే చూస్తూ పెరిగాను. ఆయన అంటేనే నా ఫేవరెట్ క్రికెటర్. ఓకే. మనకి బీసీసీఐ ఉమెన్స్ క్రికెట్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత మీరు గమనించే ఉంటారు, లాస్ట్ 10 yearsగా ఒక అద్భుతమైన ఒక ఉమెన్ టీమ్ అనేది మనకు కనిపిస్తుంది అంతర్జాతీయ క్రికెట్లో. సో యాజ్ ఏ ఉమెన్ క్రికెటర్గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? దాన్ని ఎట్లా చెప్తారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ముందు తెలియదు కానీ నాకు ఇప్పుడైతే విమెన్స్ క్రికెట్లో కూడా చాలా కాంపిటీషన్ ఉంది. సో మీకు కాంపిటీషన్ ఎప్పుడైతే వస్తుందో యుల్ ట్రై టు గెట్ బెటర్. ఎందుకంటే మీ కాంపిటీటర్ స్ట్రెంగ్స్ ఏంటో మీకు తెలుసు, వీక్నెసెస్ ఏంటో తెలుసు. వాళ్ళని బీట్ చేసి మీరు టీంలో ఉండాలంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలి అవంతా మీకు అర్థమవుతుంది. ఓకే. మిథాలీ రాజ్ తర్వాత ఎవరు తెలుగు స్టేట్స్ నుంచి, ఐ మీన్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ నుంచి అని చాలామంది డిస్కషన్ జరిగింది. అయితే వస్తూనే ఉన్నారు, చాలామందికి అవకాశం వస్తుంది, రెగ్యులర్గా సెలెక్ట్ అవుతూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ యంగ్ క్రికెటర్స్కి, మీలాంటి యంగ్ క్రికెటర్స్ ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? WPL అనేది చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ బహుశా ఆ స్టేజ్లో అంత పెద్ద ప్లేయర్స్తో జనరల్ ప్లేయర్స్కి అంత ఛాన్స్ దొరకకపోవచ్చు. బట్ ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో, ఫారిన్ ప్లేయర్స్తో
వాళ్ళు ఎలా ఆడతారు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని అది మన ఇండియన్ టీంలోకి తీసుకొస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, యాజ్ ఎ క్రికెటర్గా మీకు ఏ ఫార్మేట్ అనేది బాగా ఇంట్రెస్ట్? T20s ఇష్టం, నేను అగ్రెసివ్గా ఆడతాను. బట్ నాకు డేస్ గేమ్స్ కూడా ఆడాలని ఒక ఇది ఉంది, నాకు మల్టీ డే గేమ్ ఆడాలని ఒక కోరిక ఉంది. ఓకే, ఇండియన్ టీం పెర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నారు రీసెంట్గా ఆసియా కప్ ఓకే జస్ట్ మిస్ అయింది, బట్ వీఆర్ ద ఛాంపియన్స్ ఇన్ 7 times. సో ఎట్లా ఉంది ఇండియన్ టీం పెర్ఫార్మెన్స్ మీ దృష్టిలో ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళందరూ స్మృతి మందన కానీ, హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలి వర్మ, సో ఎట్లా ఉంది? ఇండియన్ టీమ్ ఆల్వేస్ టాప్ అండి. వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ మెన్ ఇండియన్ టీం ఎలా ఉందో అన్ని ఫార్మాట్స్లో నంబర్ 1 ఉండి, అలానే విమెన్స్ టీం కూడా వస్తుంది. ఓకే, సో చాముండేశ్వరనాథ్ మీ కోచ్ కదా, సో ఎట్లాంటి టిప్స్ ఇస్తున్నారు? ఎందుకంటే ఆయన చాలా క్రికెట్ ఆడారు, ఇండియన్ టీంకి మేనేజర్గా కూడా ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్లోనే ఉన్నారు, చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. సో ఆయన నుంచి ఎట్లాంటి టిప్స్ వస్తున్నాయి మీకు, ఎట్లాంటి కోచింగ్ వస్తుంది? ఆయన రోజు మాతో ఇంత టైం స్పెండ్ చేసి ఆయన డేస్లో ఎలా ఆడారు, ఎలా ఆడితే మీకు ఎలా మీకు మీ స్కోర్ చేయొచ్చు, ఇలాంటి టిప్స్ నాట్ ఓన్లీ క్రికెట్ వైజ్ బట్ ఇన్ జనరల్ లైఫ్ ఆల్సో ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఓకే, క్రికెటర్స్కి ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో కంటిన్యూగా మెయింటైన్ చేసుకుంటూనే వస్తేనే టీంలో సెలెక్ట్ అవుతూ ఉంటారు. సో ఇండియన్ BCCI కూడా ఈ మధ్యన స్ట్రిక్ట్ రూల్ పాస్ చేసింది కాబట్టి ఫిట్నెస్ గురించి మీ ఒపీనియన్? ఫిట్నెస్ ఈజ్ 70% ఆఫ్ ద గేమ్ అని నేను అనుకుంటాను. ద మోర్ ఫిట్ యు ఆర్ ద లాంగర్ యూ కెన్ ప్లే. మీరు ఫిట్ ఉంటే మీరు వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్ చేయవచ్చు. ఇఫ్ యూ సీ విరాట్ కోహ్లీ తన ఫిట్నెస్ చూసి ఇంకా ఇండియన్ టీం అక్కడి నుంచి మారింది. యోయో టెస్ట్ కానివ్వండి, వేరే ఎనీ ఫిట్నెస్ పారామీటర్స్, ఇండియన్ టీమ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టీమ్స్ అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, అయితే ఈ ఏదైతే మీ జర్నీ ఉందో క్రికెట్ కెరీర్కి సంబంధించి, ఈ CPL అనేది ఒక బ్రేక్ త్రూ అనుకుంటున్నారా నెక్స్ట్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి? అఫ్ కోర్స్, అంటే అక్కడ ఆ ఫారిన్ ప్లేయర్స్తో మన ఇండియన్ ప్లేయర్స్తో అక్కడ టాలెంట్ స్కౌట్ చేసి వాళ్ళ కళ్ళలో పడితే నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ లక్కీ ఇనఫ్ నేను WPL ఆడొచ్చు, ఇండియాకి కూడా ఆడొచ్చు. ఓకే, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చాలా మంది యంగ్ క్రికెటర్స్కి ఒక మంచి ఆప్షన్. సో హోప్ఫుల్లీ మీరు కూడా మేబీ నెక్స్ట్ ఇయర్ వీ కెన్ సీ ఇన్ ద ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. సో ఒకవేళ ఈ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునే ఫారిన్ ప్లేయర్స్ ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక నేషనల్ టీం కాడిన వాళ్ళే. సో ఆ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాను? ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను WT20 ఛాలెంజ్ ఆడినప్పుడు, వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు. సో వెలాసిటీ టీం ఆడినప్పుడు వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు. అంటే మన వార్మప్స్, వాళ్ళ వార్మప్స్, మన ఫిట్నెస్ లెవెల్స్, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ అవన్నీ కంపేర్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఎంత నేర్చుకుంటే అంత మనకి మంచిది. ఓకే ప్రణవి, మీరు ఇంగ్లాండ్ డొమెస్టిక్ లీగ్లో కూడా ఆడారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? నేను ఇంగ్లాండ్లో 2 years ఆడాను. ఫస్ట్ ఇయర్ ఈలింగ్ క్రికెట్ క్లబ్కి, సెకండ్ ఇయర్ బిషప్ స్టాట్ఫోర్డ్. అక్కడ కండిషన్స్ డిఫరెంట్ ఉంటాయి చాలా. అక్కడ బౌన్స్ వేరేగా ఉంటుంది, స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది. ఆ కండిషన్స్లో ఆడడం కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే ప్రణవి, క్రికెటర్స్ కానీ ఏ స్పోర్ట్స్ పర్సన్కైనా ఒక డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజ్ నుంచి మొదలుపెట్టిన వాళ్ళు కెరియర్ని మేబీ దే కెన్ అవాయిడ్ కంపల్సరీ ఏదైతే ఈ ఫాస్ట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అవి తినాలని ఉన్నా తినలేరు. సో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని మీరు ఎట్లా అధిగమిస్తున్నారు? అఫ్ కోర్స్, నేను స్పోర్ట్ ఫీల్డ్లో కొంచెం లేట్గా స్టార్ట్ చేసినట్టే. అప్పటికి నేను ఫాస్ట్ ఫుడ్ తింటానే ఉన్నాను. నాకు ఇష్టమే బయట తినడం, లైక్ ఆల్ యంగ్స్టర్స్. బట్ వన్స్ ఇది ప్రొఫెషనల్గా తీసుకోవాలి, నేను ఆ హైయర్ స్టేజ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి. దాంట్లో డయట్ ఒకటి. అంటే ద హెల్దియర్ దట్ ఐ ఈట్, నేను నా బాడీ హెల్దీ ఉంటుంది, నాకు సహకరిస్తుంది పెద్ద స్టేజ్లో ఆడడానికి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మెనీ సాక్రిఫైసెస్ దట్ ఐ డిడ్. కంపల్సరీ, ఆఫ్ కోర్స్. ఓకే, మీ రోల్ యాజ్ ఏ ఆల్రౌండర్గా ఎదగాలనుకుంటున్నారా, యాజ్ ఎ బ్యాటర్ ఆర్ బౌలర్? ఆఫ్ కోర్స్ ఆల్రౌండర్గానే అనుకుంటున్నాను. బికాజ్ నేను ఎక్కువ ఎన్ని స్కిల్స్ ప్రజెంట్ చేస్తే నాకు అన్ని ఛాన్సెస్ ఉంటాయి హైయర్ లెవెల్ ఆడడానికి. ఇంకా ఆ లెవెల్లో కంటిన్యూ అవ్వడానికి నాకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, BCCI ఒక టేక్ ఓవర్ చేసిన తర్వాత ఫైనాన్షియల్లీ కూడా ఉమెన్ క్రికెటర్స్ చాలా మందికి బెనిఫిట్ అయింది. WPL వచ్చిన తర్వాత కూడా బెనిఫిట్ అయింది. ఈ థింగ్స్ అంటే చేంజెస్ అనేది వస్తూ ఉన్నాయి, గ్రోత్ అవుతూ ఉంది. యాజ్ ఏ క్రికెటర్గా మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది దట్ ఫైనల్లీ మెన్ అండ్ విమెన్కి ఈక్వల్ పే ఇస్తున్నారు ఆన్ ది ఇంటర్నేషనల్ లెవెల్. WPLతో కూడా చాలా ఫైనాన్షియల్ హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ ద మ్యాచ్ ఫీ దట్ వీ గెట్, బట్ ఎంత ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే అన్ని స్పాన్సర్స్ వస్తారు. ఐమ్ లక్కీ, నాకు నా 2 స్పాన్సర్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు.
అలానే ఇంకా వచ్చే ప్లేయర్స్ అందరికీ స్పాన్సర్స్ వచ్చి వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా హెల్ప్ ఇస్తూ క్రికెట్ అంటే ఒట్టి గేమ్ వైజ్ ఓన్లీ ఆన్ ఫీల్డ్ కాకుండా అవుట్ మిగతా అంతా కూడా సపోర్ట్ వస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రణవి. మీ కెరీర్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.